బంగ్లాదేశ్లో ఇప్పుడు పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రాజకీయాలు మొత్తం తలకిందులయ్యాయి. అసలక్కడ ఏం జరుగుతోంది? వీణా సిక్రీ గారి విశ్లేషణ ప్రకారం ఈ మొత్తం గందరగోళం వెనుక కథేంటి? ఇది కేవలం బంగ్లాదేశ్ సమస్యే కాదు, మన దేశానికి అంటే భారత్కు కూడా ఇది ఎందుకు అంత కీలకమో ఇప్పుడు లోతుగా చూద్దాం. అసలు బంగ్లాదేశ్లో జరిగిందేంటి? ఇది నిజంగా ప్రజలు తిరగబడి తెచ్చిన విప్లవమా, లేదంటే అధికారం చేజిక్కించుకోవడానికి ఎవరో పక్కగా స్కెచ్ వేసి చేసిన పనా? ఈ ఒక్క ప్రశ్నే ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతోంది. దీనికి సమాధానం వెతికే ప్రయత్నమే ఈ విశ్లేషణ. మొదటిగా అసలు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఎక్కడ చూసినా హింస, ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు. వీటికి తోడు ఒక కీలకమైన రాజకీయ నాయకుడు మళ్లీ దేశంలోకి అడుగుపెట్టారు. వీటన్నింటితో దేశం అట్టుడుకుతోంది అన్నమాట. ఆ కీలక నేత మరెవరో కాదు, బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్. సరిగ్గా దేశమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు డిసెంబర్ 25న ఏకంగా 17 సంవత్సరాల తర్వాత దేశంలోకి తిరిగి వచ్చారు. ఆయన రాకతో పరిస్థితి మరింత ముదిరింది. చెప్పాలంటే మండుతున్న నిప్పుకు ఆజ్యం పోసినట్టయింది. ఆయన రాకతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయేలా ఉన్నాయి. సరే, ఈరోజు జరుగుతున్న ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే 2024 జూలై ఆగస్టు నెలలకు. ఎందుకంటే ఈ మొత్తం కథకు బీజం పడింది అక్కడే. అదే పక్కా ప్రణాళిక ఆపరేషన్. మీరు విన్నది నిజమే. దీన్ని పక్కా ప్రణాళికతో జరిగిన ఆపరేషన్ అని నేననట్లేదు. సాక్షాత్తు బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనుస్ అన్న మాటలివి. ఆయన ఏమన్నారంటే, ఈ మొత్తం ఆపరేషన్ వెనుక మాఫూజ్ ఆలం మెదడు ఉంది అని. అంటే చూడండి, దేశాన్ని నడిపిస్తున్న వ్యక్తే ఇది అనుకోకుండా జరిగింది కాదు, ప్లాన్ చేసి జరిగిందని చెప్తున్నారంటే దీని వెనుక ఎంత పెద్ద స్కెచ్చుందో ఊహించుకోవచ్చు. మరి ఇంత పెద్ద ప్లాన్ వెనుకున్నది ఎవరు? అక్కడికే వస్తున్నాం. పాకిస్తాన్తో చాలా కాలంగా సంబంధాలున్న జమాతే ఇస్లామీ అనే సంస్థే ఈ ఆపరేషన్ను నడిపించినట్టు తెలుస్తోంది. మునుపటి ప్రభుత్వాన్ని గద్దెదించడంలో వీళ్లదే కీలక పాత్ర. కాని అసలు ప్రశ్నేంటంటే, వాళ్ల లక్ష్యం కేవలం ప్రభుత్వాన్ని మార్చడమేనా, లేక దాని వెనుక ఇంకేదైనా పెద్ద అజెండా దాగుంది? అదే ఇప్పుడు చూద్దాం. జమాతే ఇస్లామీ అసలు ప్లాన్ ఏంటి? వాళ్లు బంగ్లాదేశ్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి 3 అంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అదే జమాత్ త్రిముఖ వ్యూహం. ఆ 3 సూత్రాలు ఏంటంటే, మొదటిది 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ద్వారా సాధించుకున్న వారసత్వాన్ని పూర్తిగా చెరిపేయడం. ఆ యుద్ధంతో ముడిపడి ఉన్న గుర్తులను, సంస్థలను టార్గెట్ చేస్తున్నారు. ఇక రెండోది మైనారిటీలను ఏకాకుల్ని చేయడం. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై దాడులు చేయడం, వాళ్ల ఆస్తుల్ని లాక్కోవడం ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం. ముఖ్యంగా భారత్తో ఉన్న ఆర్థిక సహకారాన్ని నాశనం చేసి పెట్టుబడులు రాకుండా వాళ్ల ప్లాన్ వర్కౌట్ అవుతోందనడానికి ఈ నెంబర్లే సాక్ష్యం. చూడండి, షేక్ హసీనా ప్రభుత్వంలో బంగ్లాదేశ్ జీడీపీ గ్రోత్ రేట్ 6.5 నుంచి 7% మధ్యలో ఉండేది. కాని ఇప్పుడు అది సగానికి సగం పడిపోయి కేవలం 3.5% దిగజారింది. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, దీని ప్రభావం లక్షలాది మంది ప్రజల జీవితాలపై పడుతోంది. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటోందనడానికి ఇదే నిదర్శనం. మరి తమ పట్టుని ఎలా నిలుపుకుంటున్నారు? వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు చూడండి. గుంపులను పంపి ప్రభుత్వ ఆఫీసులను చుట్టుముట్టి తమకు కావలసినవి చేయించుకుంటున్నారు. ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ లాంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలపై దాడులు చేసి మీడియా గొంతు నొక్కుతున్నారు. బ్యూరోక్రసీ, యూనివర్సిటీలు ఇలా అన్ని చోట్ల తమకు కావలసిన వాళ్లనే నియమించుకుంటూ వ్యవస్థను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. వీటన్నింటికి మించి హింస, అశాంతిని రెచ్చగొట్టడమే వాళ్ల ప్రధాన ఆయుధం. ఇలాంటి సంక్లిష్టమైన సమయంలోనే తారిక్ రెహమాన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం, ఆయన రాకతో పరిస్థితి చక్కబడుతుందా, లేక కొత్త సమస్యలు మొదలవుతాయా? అదే రెహమాన్ పాత్ర. అయితే రహమాన్ రాకతో అసలు చిక్కు వచ్చిపడింది ఆయన సొంత పార్టీలోనే. అవును, బీఎన్పీ పార్టీలోనే పెద్ద చీలిక వచ్చేసింది. ఒకవైపు 1971 విమోచన స్ఫూర్తిని గౌరవించే ఉదారవాద వర్గముంది, కాని వాళ్లను పూర్తిగా పక్కనబెట్టేశారు. మరోవైపు జమాత్తో అంటకాగే వర్గం బలంగా తయారైంది. వాళ్లదే ఇప్పుడు పార్టీలో పైచేయి. రహమాన్కు స్వాగతం పలికే కార్యక్రమాలను కూడా వీళ్లే దగ్గరుండి చూసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో. సరే, ఇదంతా బంగ్లాదేశ్లో జరుగుతున్న అంతర్గత గొడవ. మరి దీనివల్ల భారత్కొచ్చిన సమస్యేంటి? పెరుగుతున్న ఈ ఇండియా వ్యతిరేక వాతావరణంలో మన దేశం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఇదే ఇప్పుడు న్యూఢిల్లీ ముందున్న పెద్ద సవాలు.
నిపుణులు ఏం చెప్తున్నారంటే భారత్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి, 2 విషయాలపై దృష్టి పెట్టాలి అంటున్నారు. మొదటిది, సంయమనం పాటిస్తూనే బంగ్లాదేశ్కు మానవతా సహాయం కొనసాగించాలి. ఉదాహరణకు 50,000 టన్నుల బియ్యం పంపడం లాంటివి. అన్ని వర్గాలతోనూ చర్చలు జరపాలి. ఇక రెండోది, ఇది చాలా ముఖ్యం, బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని గట్టిగా పట్టుబట్టాలి. ఆ ఎన్నికల్లో అవామీ లీగ్తో సహా అన్ని పార్టీలకు పోటీ చేసే అవకాశం ఉండాలి. అప్పుడే అక్కడ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇంతకీ ఇదంతా మనం ఎందుకు ఇంతలా పట్టించుకోవాలి? ఎందుకంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నది కేవలం వాళ్ళ అంతర్గత వ్యవహారం కాదు. ఇది మన భద్రతకు, ముఖ్యంగా మన సరిహద్దు భద్రతకు సంబంధించిన విషయం. సవాళ్లు ఇప్పుడు మరింత పెరిగాయి. 1970 అప్పటికి ముందు, అంటే బంగ్లాదేశ్ ఏర్పడకముందు, అప్పటి తూర్పు పాకిస్తాన్లోని సైన్యం, గూఢచార వర్గాలు పాకిస్తాన్ కనుసన్నల్లో పనిచేసేవి. వాళ్లు బెంగాలీ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు ఆగస్టు 2024 నుంచి పాకిస్తాన్ మళ్లీ అదే పాత కూటమిని బంగ్లాదేశ్తో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది మన భద్రతకు చాలా చాలా ప్రమాదకరం. ఈ ప్రమాదం ఎందుకంత పెద్దదంటే, భారత్ బంగ్లాదేశ్ మధ్యున్న సరిహద్దు పొడవు ఏకంగా 4,000 కిలోమీటర్లకు పైనే. ఇది చాలా సున్నితమైన బోర్డర్. ఒకవేళ బంగ్లాదేశ్లో గందరగోళం పెరిగితే ఈ సరిహద్దు దాటుకుని ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు మన దేశంలోకి చొరబడడం చాలా సులువు. గతంలో ఇలాంటివి జరిగాయి. కాబట్టి ఈ ఆందోళనలో అర్థముంది. సో బంగ్లాదేశ్లో ఒక కొత్త శకం మొదలవుతోంది. కాని ఈ మార్పు వల్ల మన దేశ భద్రతకు ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. పొరుగు దేశంలో రేగుతున్న ఈ చిచ్చు మన భద్రతకు అతి పెద్ద సవాలుగా మారబోతోందా? ఇది ఆలోచించాల్సిన విషయం.